హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. దమ్ముంటే టచ్ చేసి చూడండి, ఇది ప్రజా సర్కారు, కూల్చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దమ్ముంటే టచ్ చేసి చూడండి, ఇది ప్రజా సర్కారు, కూలుస్తామంటే ప్రజలు ఊరుకోరు అని చెప్పేసి అయితే ఒక ఘాటైన విమర్శలు అయితే చేయడం జరిగింది. కేసీఆర్ ధైర్యం ఉంటే నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పు, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నాపై గోబెల్స్ ప్రచారం, బీఆర్ఎస్ బీజేపీది చీకటి ఒప్పందం, నామాకు కేంద్ర మంత్రిగా ఎలా ఇస్తారు, ఇచ్చిన హామీలన్నింటినీ 100% నెరవేర్చి తీరుతాము అని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, దమ్ముంటే వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది కేసీఆర్ని. నీతో ఎవరెవరైతే టచ్లో ఉన్నారు, నీతో అసలు ఎవరు టచ్లో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే నిజమైతే నీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యే పేర్లు మాకు చెప్పు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది. కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాతో ఒక 21 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 21, 20 ఎంతో 24, 25 మంది ఏమో మొత్తానికైతే టచ్లో ఉన్నారని అయితే గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి మీరు కూడా ఆ పేర్లు చెప్పగలరా బహిరంగంగా బయటికి? మాతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, పలానా నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇతను, ఈ ఎమ్మెల్యే పేరు ఇది అని చెప్పగలరా? మీరు చెప్పిన రోజు మీరు ప్రశ్నించాలి వారిని కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయే ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేర్లు దమ్ముంటే చెప్పు అని అడిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న ఎమ్మెల్యేల పేర్లు కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారు, భారీ ఎత్తున ఎమ్మెల్యేలు రాబోతున్నారు, జాయిన్ కాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు గత కొంతకాలం నుంచి. వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పగలరా? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకరిని మనం వేలెత్తి చూపించి ప్రశ్నించేటప్పుడు మన దగ్గర కూడా ప్రశ్నకు సమాధానం ఉండి తీరాలి. ఖచ్చితంగా అది మనకు ఎదురవుతుంది. ఓకే చలో. బీఆర్ఎస్ బీజేపీది చీకటి ఒప్పందం, నామా కేంద్ర మంత్రి ఎలా చేస్తారు, ఇచ్చిన హామీలన్నింటినీ 100% నెరవేర్చి తీరుతామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీలన్నీ కూడా 100కు 100% ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాము. మేము అధికారంలో వచ్చే ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మేము ప్రచారాలు చేశామో, ఏదైతే మేము చెప్పామో ప్రజలకి, అవన్నీ కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుతాము, అందులో నో డౌట్ అని చెప్పేసి అయితే కరాఖండిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని కొందరు కారుకూతలు కూస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా మీద కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు సముచితమైన స్థానం ఇచ్చింది, చాలా గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది, ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నా, ఇంకో పార్టీని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ నన్ను చాలా గౌరవిస్తున్నారు, గౌరవప్రదమైన పదవి కూడా నాకు ఇచ్చారు, సో ఇంకా నేను వేరే పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు, నా మీద కావాలని చెప్పేసి నా మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పేసి కరాఖండిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కొందరు పనిగట్టుకొని నాపై గోబెల్ ప్రచారం చేస్తున్నారు అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దిశకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు అయితే వెల్లడించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అబద్ధాలే మోడీ ఆయుధాలు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాటిపైనే ఫోకస్, బీజేపీ ట్రబుల్ ఇంజన్, అందుకు యూపీ నిలువెత్తు ఉదాహరణ, అక్కడ పెట్టుబడులకు రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్స్కు డెస్టినీగా హైదరాబాద్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఆ పార్టీ గెలిస్తే సమాజం చీలిక, ఆ పార్టీ నడుస్తున్నది వ్యక్తి కేంద్రంగానే, రాష్ట్రంలో 6 చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు, ఇక్కడ బీజేపీకి సపోర్టు, అంటే డిపాజిట్లు రాని చోట అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలో 6 చోట్ల అసలు బీఆర్ఎస్కి డిపాజిట్లే రావు, అసలు గెలిచే ప్రసక్తే లేదు అక్కడ, అలాంటి ప్లేసులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే మాటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వస్తుంది. మాకు ప్రధాన పోటీ కమలంతోనే, రాజ్యాంగం మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది, మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మాకు హిందువులు పవిత్రంగా పూజిస్తున్న భగవద్గీత లాంటిది, అలాగే బైబిల్, ఖురాన్ లాంటిది, అట్లా ముస్లిం సోదరులు ఎంత పవిత్రంగా చూసుకుంటారో ఖురాన్ లాంటిది, అలాగే
క్రిస్టియన్ సోదరులు ఎంత పవిత్రంగా చూసుకునే బైబిల్ లాంటిది భగవద్గీత మాకు అంటే రాజ్యాంగం అలాంటిది మాకు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అబద్ధాలే ప్రధాని మోడీ ఆయుధాలన్నీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన వాటిపైనే ఫోకస్ పెడతారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో మాట్లాడిన ఆయన బీజేపీ బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీతో అసలు మాకు పోటీయే లేదు, బీఆర్ఎస్ పార్టీకి అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మేము పోటీ పడేదల్లా మాకు పోటీ ఏదైనా ఉంటే అది కమలం పార్టీనే, అంటే బీజేపీ పార్టీనే. బీజేపీ పార్టీతోటే మా పోటీ, ఈ ఎన్నికలు ఏదైతే ఉందో బీజేపీ పార్టీతోటే మాకు పోటీ, బీఆర్ఎస్ పార్టీతో అసలు మా పోటీ లేదు, వారిని మేము పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ బాంబుల మోతే ఉగ్రవాదులను కాపాడుకోవడమే హస్తం ట్రాక్ రికార్డు. కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ బాంబుల మోతే ఉగ్రవాదులను కాపాడుకోవడమే హస్తం ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ పార్టీ నరనరాల్లో రెసిజం అనే విషయం అనే విషయం తెలంగాణలో RRR ట్రాక్స్ RRR ట్రాక్స్తో పాటు రజాకర్ ట్రాక్స్ సైతం పాత బస్తీలో ఎవరిని అడిగినా చెబుతారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్టే. వచ్చే నెల 4 తర్వాత దేశ ప్రజలు గెలుస్తారు. బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలన విషయాలు అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మళ్ళీ దేశంలో బాంబుల మోత మోగిపోయింది, వారు టెర్రరిస్టులకి అండగా ఉంటున్నారని చెప్పేసి అయితే ఒక సంచలనమైన ఆరోపణలు అయితే నరేంద్ర మోదీ చేయడం జరిగింది. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ బాంబుల మోతే ఉగ్రవాదులను కాపాడుకోవడమే హస్తం ట్రాక్, అంటే టెర్రరిస్టులను కాపాడుకోవడమే హస్తం యొక్క ట్రాక్. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కేంద్రంలో మళ్ళీ దేశంలో బాంబుల మోత మోగిపోతుంది అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ పార్టీ నరాల్లో రెసిజం అనే విషయం తెలంగాణలో RRR ట్యాక్స్ RRRతో పాటు రజాకర్ ట్యాక్స్ కూడా సైతం అని చెప్పేసి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. పాత బస్తీలు ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. కాంగ్రెస్కు ఓటేస్తే దేశంలో మళ్ళీ బాంబులు మోతలు వినిపిస్తాయని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎల్బీ స్టేడియంతో పాటు నారాయణపేటలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. తెలంగాణ ప్రజల మూడ్ తనకు అర్థమైపోయిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎంలో రాష్ట్ర ప్రజలు వద్దనుకుంటున్నారని తెలిపారు. వచ్చే నెల 4 తర్వాత దేశ ప్రజలు గెలవబోతున్నారని జోస్యం చెప్పడం అయితే జరిగింది నరేంద్ర మోదీ. నేను ఓడితే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా, వినోద్ ఓడితే బీఆర్ఎస్ను మూసేస్తారా? కేసీఆర్కు బండి సంజయ్ సవాల్. రేవంత్కు సిగ్గుండాలి, గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చిహ్నం కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తును మార్చేసి గాడిద గుడ్డు గుర్తుగా పెట్టారేమో అని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు తలపైన పెట్టుకొని తిరగటానికి సిగ్గుండాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నేను ఓడితే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా, వినోద్ ఓడితే బీఆర్ఎస్ను మూసేస్తారా అని చెప్పేసి బండి సంజయ్ అయితే ఒక సవాల్ విసరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. నేను ఓడిపోతే అసలు జీవితంలో రాజకీయాల జోలికే వెళ్ళను, కానీ వినోద్ ఓడిపోతే మీరు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా మూసేస్తారా అని ఒక సవాల్ అయితే విసరడం జరిగింది బండి సంజయ్. మోడీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కాంగ్రెస్కి అదానీ అంబానీ నుంచి నోట్ల కాటాలు అందితే ప్రధాని ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టార్లో గనులన్నీ దారదత్తం చేసింది ప్రధానమంత్రి. మోడీని తప్పించండి, దేశాన్ని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం రద్దుకు సహకరించినట్లే. నకరికల్ జనజాతర సభలో హైదరాబాద్ ప్రెస్ మీట్లో ఖార్గే అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? మీరు అంటున్నారు కదా అదానీ అంబానీ నుంచి నోట్ల కట్టలు కాంగ్రెస్కు అదానీ అంబానీ నుంచి నోట్ల కట్టలు అందితే ప్రధానమంత్రి ఏం చేస్తానో ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కేంద్రంలో ఆయనే అధికారంలో ఉన్నారు కదా, ఏదైనా చేయొచ్చు కదా. ఒకవేళ నిజానికి అదానీ అంబానీ నుంచి కాంగ్రెస్కి నోట్ల కట్టలు అందితే మీరు ఏం చేస్తున్నట్టు? ప్రధానమంత్రిగా మీరు ఉండి లాభం ఏంటి అని చెప్పేసి ఖార్గే అయితే ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టార్లో గనులన్నీ దారాదత్తం చేశారు అని చెప్పేసి ఖార్గే చెప్పడం జరుగుతుంది. మోడీని తప్పించండి, దేశాన్ని కాపాడండి అని చెప్పేసి ప్రజలకి పిలుపునివ్వడం కూడా జరిగింది. బీజేపీకి ఓటేస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేసి తీరుతారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి తీరుతారు కాబట్టి మీరు కాంగ్రెస్కి ఓటు వేయాలి అనేది ఖార్గే పిలుపునివ్వడం జరిగింది ప్రజలకి.
నేటితో ప్రచారానికి తెర. రాష్ట్రమంతా ఎల్లుండి పోలింగ్. దేశవ్యాప్తంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో 9 సభల్లో పాల్గొన్న మోడీ. జనజాతర సభలో రాహుల్, ప్రియాంక. 6 రోజుల బస్సు యాత్రలో కేసీఆర్. ప్రచారంలో విస్తృతంగా తిట్లు, విమర్శలు. ఓకే, నేటితో ప్రచారానికి తెర. రాష్ట్రమంతా ఎల్లుండి అంటే 13వ తారీఖు పోలింగ్ జరగబోతుంది. మరి 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయితే బయటకు రాబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని గమనిస్తే, ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా ఒకసారి గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేస్తానన్న పథకాలు అభివృద్ధి చేశారా లేదా అని ఒకవైపు ఆలోచించాలి. మరోవైపు మనం ముందుకెళ్ళాలన్నా, దేశం బాగుపడాలన్నా, ప్రజలకి అంటే నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ, లేకపోతే వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఇస్తారన్న పెన్షన్లు ఏమైనా ఉన్నాయో, ఇచ్చారా లేదా, అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అసలు మనకి ఏం చేసాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చారా లేదా, ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరు ఏం మాట్లాడారో వారు మాట్లాడిన దాంట్లో నిజమెంత అనేది మనం గ్రహించాలి. మనం చూసాము, ప్రచారాలు మొదలైన దగ్గర నుంచి ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటము, ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడము తప్ప ఇంకేమైనా ఉన్నదా? ప్రజలకు ఉపయోగపడే ప్రచారాలు ఏమైనా చేశారా నాయకులు? ఒక బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే మేము ఇది చేశామంటే మేము ఇది చేసాము, వాళ్ళు ఒకరి మీద ఒకరు బురద తల్లుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, నువ్వు చేసింది తప్పు అంటే నువ్వు చేసింది తప్పు, నేను రైట్ చేశానంటే నువ్వు రాంగ్ చేసావని ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడమే. కానీ ప్రజలకి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది ఎవరైనా క్లియర్ కట్గా చెప్పారా? దాని గురించి ఒక స్టాండ్ తీసుకొని దాని మీదనే మాట్లాడారా ఏ నాయకుడైనా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి దీని గురించి అయితే. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఒక హడావుడు ఉండేది. అక్కడ ఒక పల్లెటూర్లు కానీ, పట్టాలు కానీ, అంటే సిటీలు కానీ, పల్లెటూర్లు కానీ ఎక్కడైనా సరే ఒక హడావుడు ఉండేది. ఆటోలు కానీ, లేకపోతే మైక్ సెట్లు కానీ, నాయకుల హడావుడు కానీ, జెండాలు మోసుకుంటూ, ఇల్లు తిరుగుకుంటూ, రోడ్ల మీద తిరుగుకుంటూ, ఆటోలకి మైకులు కట్టే ప్రచారం. ఈసారి అది చాలా వరకు తగ్గింది, అది కనిపించట్లేదు. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే, నాయకులు పొలాలలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. పొలాలలో పనిచేసుకునే వాళ్ళకి, లేకపోతే కార్మికులు ఎక్కడైనా పని చేసుకుంటే ఆ పని దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడున్న పరిస్థితి. అంటే ప్రజలు ఎంత చైతన్యమయ్యారో అనేది వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఏం చెప్పినా నమ్మే ప్రసక్తులు ఇప్పుడు ప్రజలు లేరు, వాళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారు. ఇది కాదు భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు పెట్టడమే కాదు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి నాయకులు పంపించాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి అని ఆలోచించి లాస్ట్కి ఉపాధి హామీ పథకాలు, ఉపాధి అంటే 100 రోజుల పనులు జరిగితే అక్కడికి వెళ్తున్నారు, పొలంలో పనులు జరిగితే పొలంలోకి వెళ్తున్నారు. సిటీలో అయితే వాళ్ళు ఎక్కడ పనిచేసినా భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఓట్లు అడగడే పరిస్థితికి ఏర్పడింది ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే డబ్బులు, మందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు, మందు విచ్చలవిడిగా ఏరులే పారేది. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు. అంటే ఎక్కడొక్కడో అక్కడిక్కడ ఉండొచ్చేమో కానీ బట్ అంత విచ్చలవిడిగా అయితే లేదు. ఇంతకుముందు ఒకసారి మీరు కూడా ఆలోచించాలి, ఒకప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలా ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి. అంటే నాయకులు చెప్పిన మాటలు ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళని విశ్వసించట్లేదు. ప్రజలు అనేది ఒక క్లారిటీగా ఉన్నారు, ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపిస్తే ఏమవుతుంది, దేశం ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని గెలిపిస్తే దేశం ముందుకు వెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది, లేకపోతే మా నియోజకవర్గం ముందుకెళ్తుంది, మా పిల్లల బతుకులు ఎవరిని గెలిపిస్తే బాగుపడతాయి అని ఒక క్లారిటీగా ఉన్నారు పక్కాగా. మీరు రోడ్డు సభలు పెట్టుకున్నా, భారీ బహిరంగ సభలు పెట్టుకున్నా, మీరు ఒకళ్ళొకరు తిట్టుకున్నా, కొట్టుకున్నా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు, అట్లా చూస్తూ ఉన్నారు అంతే. మీరు చెప్పిన మాటలకు ఎవరు పడిపోవట్లేదు, వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. దానికి ఉదాహరణ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మీకు అర్థమైపోతే ఇప్పటి వరకు నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి మీరు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తే అక్కడికి వెళ్ళి పని దగ్గరికి వెళ్ళి పనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ బహిరంగ సభలు పెట్టి జనాలందరూ పోగు చేసి పంపించే రోజులు లేవు, అవి రావు. ఇక ప్రజలు కూడా ఎవరు గుడ్డిగా వచ్చి మీరు డబ్బులు ఇవ్వగానే వచ్చి మీటింగ్లలో కూర్చున్న ప్రసక్తి పోయింది, ఇంకా తగ్గిపోయింది ముందు ముందు మీరు చూస్తూ ఉండండి. అది కార్పొరేట్ గద్దలకు బీజేపీ సర్ది. అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకే రుణమాఫీ, ట్యాక్స్ రద్దు. చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ. బీఆర్ఎస్ పథకాలు రద్దు చేస్తానన్న బీఆర్ఎస్ పథకాలు రద్దు చేస్తున్న కాంగ్రెస్. సిద్దిపేట సిరిసిల్ల రోడ్ షోలో కేసీఆర్. సిద్దిపేట రోడ్ షోలో నమస్కరిస్తున్న కేసీఆర్, పక్కన అభ్యర్థి వెంకట్రామరెడ్డి.
ఈ చిత్రాన్ని అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది దినపత్రికలో. కార్పొరేట్ గద్దలకు బీజేపీ సర్దిగాడుతుంది అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. అదాని అంబానీ లాంటి వ్యక్తులకే రుణమాఫీ రద్దు చేశారు, సామాన్యులు అయితే పట్టించుకోవట్లేదు, ఆ ట్యాక్సులు కూడా వాళ్ళకే రద్దు చేస్తారు. అంటే ఉన్న వాళ్ళని ఇంకంతా అందలం ఎక్కిస్తున్నారు, లేని వాడిని మాత్రం ఇంకా దిగజారిపోతుంది ఆ మోదీ హయాంలో అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధానమంత్రి మోదీ అని చెప్పేసి అయితే విమర్శించడం జరిగింది. బీఆర్ఎస్ పెట్టిన పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంటూ వస్తూనే ఉంది. మేము ఏదైతే పథకాలు పెట్టామో ప్రజలను ఆలోచించి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంటూ వస్తుందని చెప్పేసి అయితే కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. 12 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో 3 కమాండర్, కేంద్ర కమిటీ సభ్యులు. కేదార్నాథ్ యాత్ర ప్రారంభం. వేద మంత్రాల నడుమ తెరుచుకున్న ఆలయ గేట్లు. దర్శించుకున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఇక కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చే నెల 1వ తేదీ వరకు మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఈడీపై అసహనం. కవిత బెయిల్ విచారణ 24కు వాయిదా. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 5వ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది చేసిన రిక్వెస్ట్ను తిరస్కరించిన న్యాయస్థానం 1వ తేదీ వరకే అవకాశం కల్పించింది. అది ఢిల్లీ సీఎంకు ఎటకేలకైతే బెయిల్ అయితే వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే వచ్చే నెల 1వ తారీఖు వరకే ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇంకేం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 5వ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది చేసిన రిక్వెస్ట్ను తిరస్కరించి న్యాయస్థానం 1వ తేదీ వరకే అవకాశం కల్పించిందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది దినపత్రికలో. ఇక ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్. ఇక ప్రభాకర్ రావు అరెస్ట్ చేయడానికి కోసం రంగం సిద్ధమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జారీ చేసిన నాంపల్లి కోర్టు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు పోలీసుల సన్నాహాలు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈ అరెస్ట్ చేయడానికైతే పోలీసులు సన్నద్ధమైనని చెప్పేసి దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని చెప్పేసి నరేంద్ర మోదీ అంటూ జరిగింది. రిజర్వేషన్ల హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబు బ్లాస్టులు ఆగినాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు జిరాక్స్ కాపీ లాంటిది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధానమంత్రి అయితే చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది, కానీ దాని గురించి అసలు పెన్ను కూడా కదపడం లేదు అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా జూన్ 4న దేశం గెలుస్తుంది, 140 మంది కోట్ల ప్రజలు గెలవబోతున్నారు అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉందో దేశంలో గతంలో లాగా ఉగ్రవాదుల దాడులు కానీ బాంబు బ్లాస్టులు కానీ లేవు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాంబు బ్లాస్టులు మళ్ళీ జరుగుతాయి, దేశంలో బాంబు పేలుళ్ళు జరుగుతాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు బాంబు బ్లాస్టులు అనేది లేదు దేశంలో అయితే చెప్పడం జరుగుతుంది. మరి అది ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. మనం చెప్పినంత మాత్రాన ఏది జరగదు. ఓకే, కేసీఆర్ 100 ఏళ్ళలో సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజం నిట్ట నిలువుగా చీలిపోతుంది. మధ్యయుగాన్ని లాంటి పరిస్థితులు వస్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకు అక్కడి పరిపాలనా విధానం, శాంతి భద్రతల సమస్య, బీజేపీ వ్యవహార శైలి సేవేలే కారణం అంటున్న మా సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఖచ్చితంగా నిట్ట నిలువున చీలిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా కూడా వచ్చే సాహసం అయితే చేయరు. అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ను తీసుకోండి. అక్కడ బీజేపీ పార్టీ గెలుస్తూనే ఉంది, కానీ అక్కడ మాత్రం ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. పరిస్థితి ఎలా ఉందని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాని గురించి ఒకసారి ఆలోచించి మీరు ఓటు వేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర, కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలు దిగిండు అని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలన విషయమే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అయితే జరుగుతుంది, బీజేపీ అప్పగించే కుట్ర జరుగుతుంది. దానికి కేసీఆర్ వాళ్ళ కుటుంబం కాపాడుకోవడం కోసం
బీజేపీతో బేరసారాలకు దిగుతున్నాడు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రం బీజేపీ చేతిలోకి వెళ్తే మధ్యయుగం లాంటి పరిస్థితులే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గెలుపు కోసం స్థాయి మరిచి మోదీ ఆరోపణలు చేస్తున్నారు. సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ యత్నం, ఇది దేశ మనుగడకే ప్రమాదం. మీట్ ది ప్రెస్లో సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికీ రాజకీయ బేరసారాలు మొదలుపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకవేళ రాష్ట్రం బీజేపీ చేతిలోకి వెళ్తే విశ్వనగరంగా పెట్టుబడులకు స్వర్గదాయకంగా ఉన్న హైదరాబాద్కు జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ఎన్నికల్లో గెలవడానికి మతాలు వ్యవస్థలు వ్యక్తుల మధ్య విషం చెమ్మడం అనే బీజేపీ నినాదం తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించకుండా నిలవరించాలన్న ఆలోచనతో ఎన్నికల్లో బరిలోకి కొట్లాడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి రాజకీయ పార్టీని విస్తరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు. దీంతో విసిగెత్తిపోయిన తెలంగాణ ప్రజలు ఆ కుటుంబాన్ని పార్టీ గద్దెదించిండ్రు. ఇది తట్టుకోలేక ఆ పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేసినది. రాజకీయ బేరసారాల భాగంగా బీజేపీతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది అని ఆరోపించారు. హైదరాబాద్ శుక్రవారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తోటి మా ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దాని కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ పార్టీతోటి బేరసారాలు ఆడుతున్నది. ఇప్పటికే బేరసారాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ రాష్ట్రాన్ని కాడక బీజేపీకి అప్పగిస్తే పెను ప్రమాదం పొంచి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను చూస్తున్నాం మనం, అదే ప్రమాదం మనకి రాబోతుంది. హైదరాబాదు పెట్టుబడులకు స్వర్గదాయకంగా ఉన్న హైదరాబాద్ని మనం ఇక బీజేపీ చేతిలోకి వెళ్తే మనం చూడలేము. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఓడించి తీరాలి. అంతేకాకుండా ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ బలిదానాలను అడ్డు పెట్టుకొని గద్దె ఎక్కిన ఒక వ్యక్తి దాని యొక్క ఆయన పార్టీని విస్తరించుకోవడం జరిగింది అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద మనిషి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. మాకు టెంపోలో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? మీ సిఐడి ఈడీ ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్కు కాంగ్రెస్ చీఫ్ ఖార్గే కౌంటర్. ప్రధాని చేసిన అభివృద్ధి చెప్పకుండా కాంగ్రెస్పై దుష్ప్రచారం చేసిండు. ముస్లింలు మటన్ మొఘల్ మంగళసూత్రం అంటూ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాడు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ గుజరాత్కు తరలించుకుపోయిండు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కులగణన 2021లోగా చేయాల్సిన కులగణన ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అబద్ధాలు అసత్యాలు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదు, 10 ఏళ్లలో చేసింది ఏందో చెప్తలేరు. కేవలం కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ చూసి బీజేపీ భయపడుతుందని అబద్ధాలు అసత్యాలు చెప్పడం మొదలుపెట్టాయని మోదీకి అలవాటుగా మారిందని ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అవడం అయితే జరిగింది ఖార్గే. పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు, ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్, మన భవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్లా? పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిపై రిపోర్టు తీసుకొని ఈసీకి పంపిస్తామని వెల్లడించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనుల కంటే కూడా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, బూతుల పురాణం, విమర్శలు ప్రతి విమర్శలు ఏదైతే ఉన్నాయో శృతి మించిపోతున్నాయో అవి మాకు ఫిర్యాదులు అందాయి. సో దాని గురించి మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడమే జరిగింది. పోలింగ్ రోజు అయితే ఖచ్చితంగా భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. నెక్స్ట్ కేజ్రీవాల్కు బెయిల్, 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల, జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. 50 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారని చెప్పేసి వెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెల్లడి. సీఎం ఆఫీస్ సెక్రటరియేట్కు వెళ్ళకూడదనే షరతులు. ఓకే.
డిక్టేటర్షిప్ పై పోరాటం, నాకు మద్దతు ఇవ్వండి, కేజ్రీవాల్ నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునివ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్, మరో 4 పేర్లు ప్రస్తావన, కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, ఈడీ నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.